నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబు ప్రతి చేసే వ్యాఖ్య కొంచెం ఆలోచించి చేయాలి ఇక్కడి నుంచి. ఎందుచేతంటే అంబటి రాంబాబు లూజ్ వర్డ్స్ ఎక్కువైపోయినాయి. నిన్న ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్లో చాలా కించపరుస్తూ మనకింత రాజధాని అవసరమా అని చెప్పి అవహేళనగా వాగాడు. నిన్న ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ ఫస్ట్ వినిపించి తర్వాత ఐ వాంట్ టు గివ్ హిమ్ బ్యాక్. మేము 3 రాజధానులని మాట్లాడిన మాట నిజం, దీనిలో ఏమి సందేహం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెప్తున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని అని చెప్పాడు. ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా. ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. అదే తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. ఇంకొకసారేనండి, మేము 3 రాజధానులని మాట్లాడిన మాట నిజం. 3 రాజధానులు మాట్లాడిన మాట నిజం. దిక్కుందా, దివానా ఉందా, అసలు ప్రణాళిక ఉందా? నోటికి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు రియల్ ఎస్టేట్ భూమి కావాలనుకున్నప్పుడు రేపే అని పోతా ఉన్న గవర్నమెంట్ తప్ప మీకు ప్రణాళిక ఏడ్చి వచ్చిందా? 3 రాజధానులు అని చెప్పి కారు కోతలు కూర్చుని 5 ఏళ్ల పాటు నవిలేశారు రాష్ట్రాన్ని. గ్రోత్ అనేది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది లేదు, అసలు టెక్నికల్ నోహో అయితే అక్కడ స్టార్ట్ చేయడానికి ఏమీ లేదు. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ భూములు కావాలో అక్కడక్కడ మేము రాజధానులు పెడతామని చెప్పి రెచ్చిపోయి పిచ్చిగా చేసి ఉన్న రాజధానిని అటు ఇటు కాకుండా చేసి రైతులందరినీ బోర్ అనిపించి రాష్ట్రంలో పెట్టుబడిదారులందరూ వెనక్కి వెళ్ళిపోయి చివరికి ఆంధ్రప్రదేశ్ అంటే వి వోంట్ కమ్, ఎప్పుడు అడుగు పెట్టాం అని చెప్పిన రీతిలో రాష్ట్రాన్ని తయారు చేసి 3 రాజధానులు, దానికి ఒక ప్రణాళిక. దాని గురించి నువ్వు కూర్చుని ఈరోజు చర్చిస్తున్నావా? మైండ్ ఉందా దీనికి? మైండ్ ఉందా? ఎక్కడెక్కడి నుంచి కొలాప్స్ అయింది తెలుసా? లాస్ట్ టైం మనకి పెట్టుబడులు రావు, రియల్ ఎస్టేట్ భూమి ఉండదు, అసలు పైకి వెళ్దాం అనుకునే ఉద్దేశం ఉండదు. స్కూల్లో గవర్నమెంట్ పిల్లలందరూ జగన్మోహన్ అని భజన చేసుకుని వాళ్ళ ముందు డాన్స్ చేయడానికి వాడారు ప్రతి ఒక్కరిని. ఆఖరికి బెండపాడు ఏదో కాలేజ్ ఉంది, స్కూల్ ఉందండి, ఐ డోంట్ సబ్జెక్ట్ కరెక్షన్, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప మొక్క చదువు రావట్లేదు జనాలకని కూడా తేల్చారు. ట్యాబులు ఇచ్చిన ప్రతి దానిపైన జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు, ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేస్తాడు. ఏం పీకారు? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దందాకి మేము పారిపోతాం అని చెప్పి ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మేము రాష్ట్రానికి రావని చెప్పి పారిపోయారు. దాని ముందున్న యూనిట్స్ అన్ని కూడా ఈయన ప్రభుత్వం స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడి నుంచి పారిపోకపోతే మాకు జీవితం ఉండదన్నట్టు పారిపోయారు. 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు. ఆగు, దీనిలో ఏమి సందేహం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెప్తున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని అని చెప్పాడు. ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా. ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. ఓయ్, దేంట్లో గొప్ప కాదు ఆంధ్రులు, దేంట్లో గొప్ప కాదు. కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు. అంబటి నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయ్యింది. ఒక నాయకుడు అనేవాడు నీ పార్టీ హెడ్ చేస్తున్న అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నోట్స్ సరిగ్గా తీసుకుని ఇదే మాట్లాడుతుంటే కనుక ఓట్లు పడవు. నెక్స్ట్ టైం నీకు బల్ల బుద్ధి చెప్తున్నాను, మీ పార్టీకి ఓట్లు పడవు. ఏంటి, ఎవరైనా నిర్వీర్యం తేజస్సు లేని మనుషులందరి దగ్గర కూడా తేజస్సు నింపి నిర్వీర్యం పక్కన పెట్టి వాళ్ళందరినీ స్ఫూర్తి కలిగించేవాడు నాయకుడు, తట్టి లేపేవాడు నాయకుడు. ఎక్కడన్నా ఏడిచిందా? మీ కర్మగాలి భ్రష్టు పట్టింది ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 ఏళ్ళు. దేనికి పేరు వచ్చింది తెలుసా? కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి ఫైల్ పెట్టుకుని వేరే కంట్రీస్లో కూర్చుని జనాలందరూ అధ్యయనం చేస్తున్నారు చూడు, వాటిలో పేరు వచ్చింది. మా కర్మగాలి ఆంధ్రప్రదేశ్ పేరు భ్రష్టు పట్టించారు మీరు అందరూ కలిసి. మా కర్మగాలి మాకున్న తిరుపతి శాంక్టిటీని భ్రష్టు పట్టించారు మీరు అందరూ కలిసి. మా కర్మగాలింది మీలాంటి వాళ్ళందరికీ ఓట్లేసి 151 స్థానాలు ఇస్తే ఎలా దాన్ని వాడాలో తెలియక విచ్చలవిడితనంగా అసలు గెలుస్తారో ఓడిపోతారో మీకే సరిగ్గా తెలియని సిచ్యువేషన్లో మీ గవర్నమెంట్ అప్పచెప్తే మీరు తీసుకొచ్చిన వెలగం ఇదా? నువ్వు వైభవం గురించి మాట్లాడుతున్నావా? ఢిల్లీ కంటే పెద్ద రాజధాని అంటావా? ఉండకూడదా? ఆశించకూడదా? ఆంధ్రప్రదేశ్లో అంబటి, జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఉంటారనుకుంటున్నావా? లేకపోతే అచ్చోసిన నాంబోతులా కొంతమంది మాట్లాడే వెధవులు ఉంటారనుకుంటున్నావా? చెప్పు, మీరేనా రాష్ట్రం అంటే? అసలు నీ కొంచెం విచక్షణ జ్ఞానం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్స్ ఇచ్చింది, వైస్ ప్రెసిడెంట్స్ ఇచ్చింది, చీఫ్ జస్టిస్ ఇచ్చింది, ఎంతమందిని ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్? ఏం మాట్లాడుతున్నావు అంబటి నువ్వు? కోకా సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎన్వి రమణ దాకా ఆంధ్రప్రదేశే. లెదర్ టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే నాయుడమ్మ గారు.
ఈరోజు చెప్పుకున్న డివి మురళి గారు, కల్ల మంజిరెడ్డి గారు, ఆఖరికి అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సి రెడ్డి గారు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సింగిల్ హ్యాండ్గా నడిపించి కట్టించిన రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తే. కాళేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నావు అంబటి నువ్వు? యల్లాప్రగడ సుబ్బారావు గారు ఈ రోజుకి ఇంగ్లాండ్లో ఆయనకు ఒక స్టాచ్యూ ఉంది తెలుసా నీకు? అది ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు వీళ్ళందరూ. ఢిల్లీని మించిపోయిన రాజధాని కట్టాలంటావు. మా ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది గొప్ప వ్యక్తులు ఉంటే నువ్వు కూర్చొని మాట్లాడేది ఈరోజు? ఏం మాట్లాడుతావు నువ్వు? ఆచార్య నాగార్జున గారి గురించి టిబెట్లో ఈ రోజు కూడా ప్రస్తావించుకుంటున్నారు, మర్యాద ఇస్తున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పేరైతే వరల్డ్ వైడ్ ఉంటుంది, తలెత్తి చూస్తారు. ఈయన మించిన లీడర్ విజనరీ లేరని చెప్పి. ఏముంది ఆంధ్రప్రదేశ్లో? కర్మగాలిందా నీకు? మా కర్మగాలింది నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. ఇది మా కర్మగాలింది. మొన్నటికి మొన్న వచ్చిన క్రైసిస్లో కరోనా వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ పొడిపెచ్చుకుంటావు కదా, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తే వ్యాక్సిన్ కనుక్కుంది. రాణి రుద్రమదేవి కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన ఆవిడే. ఏముంది ఆంధ్రప్రదేశ్లో? చెప్పుకుంటూ పోతే నీకు చాప్టర్లు రోజులు పడతాయి. అసలు నిన్ను ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలి. కర్మగాలిందా నీకు? కర్మగాలిందా? చూడడానికి నీ కళ్ళు ఏం పాపం చేసినాయి అని మేము అనుకుంటున్నాం. ఈరోజు నువ్వు చూడకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కనుక. ఇది చాలా సీరియస్గా చెప్తున్నాను నీకు 1 to 1. ఈరోజు మనం చూసుకుంటే ఎంపీ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అక్కడ ఉండే సెక్రటేరియట్ ఎంప్లాయీ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్ ఇవన్నీ కట్టించి అత్యాధునికంగా సెక్రటేరియట్ నిర్మించి అసెంబ్లీ నిర్మిస్తుంటే నార్మన్ ఫాస్టర్ లాంటి వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ వచ్చిన డిజైన్ చేస్తుంటే ఏం కర్మగాలిందంటావా? ఏం కర్మగాలిందా ఇది? 100 ఏళ్ల పాటు టెక్నికల్ నోహో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నప్పుడు, టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు కట్టే సంస్థలన్నిటికీ 100 ఏళ్ల పాటు నిలబడాలి సంస్థలని కట్టిస్తారు ఎవరన్నా కూడా. 5 ఏళ్ల ప్రణాళిక వేసుకొని దోచుకోవడానికి వచ్చే వెధవల్లాగా చేయరు ఎవరికిగా. ఎవరిని అనలేదు ఇక్కడ పేరు తీసుకుని, క్లియర్గా అంటున్నాను. దోచుకుందాం అని చెప్పి ప్రణాళిక వేసుకొచ్చే వాళ్ళకే ఇవన్నీ అక్కర్లేదు. రాష్ట్రం బాగుండాలనుకునే వాళ్ళు 100 ఏళ్ల ప్రణాళిక వేస్తారు, అదే విజన్ అంటారు. తెలుసా నీకు ఆ మాట? తెలుసా? అర్థం ఉందా నీకు? నీలాంటి వాళ్ళు ఉంటాం మా కర్మ. ఫ్రాంక్లీ స్పీకింగ్ మా కర్మ. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? మా రాష్ట్ర రాజధాని గురించే కర్మ అంటే నీలాంటి వాళ్ళు ఉంటాం మా కర్మ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వైర్ సిస్టమ్, ఏసీ అంతా అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయి వైర్ అనేది బయట కనిపించకూడదు. ఇంత క్లీన్ సిటీగా వెళ్తుంటే ఆఖరికి అమరావతిలో ఉండే ప్రతి ఒక్కరు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ క్యాపిటల్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రైడ్గా తీసుకొస్తుంటే దాంట్లో కుళ్ళి ఏడుస్తున్నావు నువ్వు. ఉండొచ్చి అమరావతిలో సంతోషం నా కణం నీలో లెగుతుంది, లేకపోతే ఇలాగే అయిపోతావు అమ్మటి. జాగ్రత్త. కర్మ, తెలుగు జాతి కర్మ. ఎప్పుడు పక్క రాష్ట్రాలు దేవుబ్రచ్చుకుంటూ తిరగటమేనా? లీడర్షిప్ క్వాలిటీస్ ఇంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి పైకి వెళ్తుంటే నీలాంటి వాళ్ళు కూర్చొని మనం దేనికి పనికిరము, వాలంటీర్ సంస్థలకు పనికొస్తారు మీరు, 5,000 జీతగాళ్ళు 10,000 జీతగాళ్ళు అని చెప్పి యూత్ అంతా వాడేసి తొక్కేసి నీలాంటి వాళ్ళు కూర్చొని ఈరోజు కర్మ గురించి మాట్లాడుతున్నారా? ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి కూర్చుని లేటెస్ట్ గానో ఎప్పుడో ఏదో ప్రెస్ మీట్ అది తెలియదు కూర్చుని నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో 500 ఎకరాలు ఉంది, దాంట్లో 2-3 బిల్డింగ్లు కట్టుకుని ఇది రాజధాని అనుకోవడం. హూ ఆర్ యూ టు డిక్లేర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? హూ ఆర్ యూ టు సే దిస్? నీ టైం అయిపోయింది, నీ టెన్యూర్ అయిపోయింది, నువ్వు చేసిన 3 రాజధానులు కనికరం అయిపోయింది, పక్కన కూర్చోవాలి. ఫ్రాంక్గా ఇలాగే అంటారు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు. ఏమైనాయా అంటే ఏమీ లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. రోడ్డు మీద కంకర్లు కూడా ఎత్తుకెళ్ళిపోయే బ్యాచ్ తయారైంది అంతే. ఈరోజు మీరందరూ ఎక్కిరిస్తున్నారా? 974 ఏకర్ సీ స్ట్రెచ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇంత ఫెంటాస్టిక్ క్యాపిటల్ కట్టొచ్చు ఆ రాష్ట్రానికి. ఎంత ఫెంటాస్టిక్ క్యాపిటల్ కట్టొచ్చు, ఆదర్శనీయంగా తీర్చిదిద్దొచ్చు. నిర్మలా సీతారామన్ గారు వచ్చి మొన్న చేసిన వ్యాఖ్యలు ఎన్నోగా. ఫైనాన్షియల్ స్ట్రీట్స్ 15 బ్యాంక్స్ ఫౌండేషన్ లేఅవుట్ చేసినాయి. ఆవిడ క్లియర్గా చెప్పారు, బ్యాంకులనే రీజనల్ హెడ్ ఆఫీస్ కింద ఉండడానికి వీల్లేదు. కిసాన్కి సరిపడా కార్డులకు సరిపడా లోన్లు ఇవ్వటం కాదు. ఆంధ్రప్రదేశ్ అనేది రైతులు నిర్మించుకుంటున్న క్యాపిటల్, దీన్ని స్పెషల్గా తీసుకోవాలి. ఇట్స్ గోయింగ్ టు బి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అని మెన్షన్ చేశారు. జీర్ణించుకోలేకపోతున్నారా? 500 ఎకరాలు కట్టేయాలి నీకు. 974 కిలోమీటర్స్ సీ స్ట్రెచ్ ఉన్నా సరిపోదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి మాట్లాడటమే టైం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నీలాంటి వాళ్ళకి రక్తం మరిగి మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు. సెకండ్ వీడియో ఇంకోటి ఉంది, అది కూడా ప్లే చేస్తాను వినండి. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు? ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. అప్పులు ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అప్పులే. ఎక్కడ అప్పు జరిగితే అక్కడ పట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. చూడండి,
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు, హట్కో నుండి 11,000 కోట్ల రూపాయలు అప్పు, NABFID నుంచి 7,500 కోట్లు, జర్మనీకి చెందిన KFW సంస్థ నుంచి 1,005. ప్రస్తుతానికి ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి, ఇంకా చాలా అప్పులు పైప్ లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లకి మొబైలైజేషన్ అడ్వాన్స్, దానిలో కమిషన్ కార్యక్రమం, రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. చెప్ 10 years ఇచ్చిన మంత్రి ఇచ్చిన పోలవరం అర్థం కాలేదు నీకు. ఈరోజు సెల్ఫ్ సస్టైన్ మాడ్యూల్ గురించి అర్థమవుతుందా? ఏ ప్రపంచంలో ఉన్నావు? అమరావతి మునిపోతున్న దుష్ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తి. పడవ కూడా వేసావు యానిమేషన్ కి, చిల్లర వ్యూస్ కోసం చేసే. ఐ డోంట్ నో వాట్ టు టాక్ అబౌట్ యూ. ఐఎమ్ రియలీ సారీ. ఎక్కువ వెళ్ళిపోతే ఐ మే స్లిప్ మై టంగ్ అండ్ ఇట్ విల్ హర్ట్ యూ వెరీ బ్యాడ్. నేను చేయదలుచుకోవట్లే నిన్ను, ఎందుకంటే యూఆర్ ద ఓన్లీ పర్సన్ అంబటి గారు క్లియర్గా కన్వే చేస్తారని ఒపీనియన్ ఉండేది. ఈ రోజు కూర్చుని కర్మ దాంతో తప్పులు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూర్చుని ఎక్కడ స్కోప్ లేదన్నట్టు తాగుబోతులందరినీ తాకట్టు పెట్టి 15 ఏళ్లకు 25,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు నీ నోరేమైంది? మద్యపాన నిషేధం మీరు ఇచ్చిన హామీ ఏమైంది? అప్పుడు మాట్లాడడానికి రాదా? చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసులో పార్కులు కూడా తాకట్టు పెట్టి 9 కోట్లు కూడా తెచ్చుకున్న సంస్థ మీరు మాట్లాడుతున్నారా? ఈ రోజు దేనికోసం తెచ్చారో ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు. జీవితానికి ఒక రోడ్డు వేసారా? ఒక్క రోడ్డు దొంగల దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. అలాంటి పైశాచికత్వంలో మీరు కూర్చుని గవర్నమెంట్ ఓడిపోయి మూల కూర్చుంటే సజెషన్, హూ విల్ టేక్ యూర్ సజెషన్స్? ఎవడు తీసుకోడు. ఆఖరికి మీరు గెలిచిన 11 కాన్స్టిట్యుయెన్సీలో జనాలు కూడా తీసుకోరు. సర్లే పదండి ఇంకా చూస్తున్నాం చాలా బాగుందని. 500 ఎకరాలు కట్టుకోవాలా నాగార్జున యూనివర్సిటీలో? చంద్రబాబు నాయుడు అప్పులు తెస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు. బట్టి నీకు ఒక విషయం అర్థం చెప్తున్నాను. 5 ఏళ్లలోపు ఒకవేళ రాజధాని నిర్మితం కంప్లీట్ అయ్యి మిగిలిన భూమిని ఆయన కమర్షియల్గా వాడి ఒకవేళ సెల్ఫ్ సస్టైనింగ్ మాడ్యూల్కి తీసుకురాకపోతే అప్పుడు వాగాలి వాగుళ్ళు. 5 ఏళ్ల పాటు కూర్చుని 3 రాజధానులను చిల్లర గేమ్ ఆడి 3 పుక్కలాట్లాగా ఆడి పారిపోయారు చూడు. మిమ్మల్ని అడిగిన ఆన్సర్లు రావు, కానీ ఈయన అడిగితే ఆన్సర్ వస్తుంది. తెలుగు జాతి ఏం పాపం చేసుకుంది ఈరోజు ఇలాంటి వాళ్ళందరినీ చూడడానికి? ఏం పాపం చేసుకున్నాం మేము? మనకి ఎప్పుడన్నా ఎండోర్స్మెంట్స్ కానీ చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్స్ దాని అనుసంధాన సంస్థలు కానీ, రాయలసీమను డెవలప్ చేయడం కానీ, ఆఖరికి పులివెందులకు నీళ్ళు ఇవ్వటం కానీ, ప్రాపర్ బడ్జెటింగ్ దాన్ని అనౌన్స్ చేయటం, జవాబుదారీతనం ఎప్పుడన్నా ఏడ్చిందా మనకి? చెప్పండి. ఎక్కడన్నా జనాల్ని మోటివేట్ చేయడం ఆపారా? కూర్చుని కర్మ, ఢిల్లీని మించిన రాజధాని అవుతుందని నీ ఈర్ష, నిన్ను చూసి నీ మాటలని ఎవ్వడన్నా అసలు నిన్ను గెలిపించారు పక్కన పెట్టి ఆ పార్టీని గెలిపిస్తారా? అసలు మీరు అందరూ ఓడించడానికి పనిచేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం గెలిపించడానికి పనిచేస్తున్నారా? కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడు ఇదే అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్ దే యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ దే యువర్ యాంటీ మెంబర్స్? ఈరోజు రాష్ట్రం అంతటా ఒక పండగ వాతావరణం వెళ్తుంటే కూర్చుని ఇలాంటి మాటలు డైరెక్ట్ కానీ మనకింత అవసరమో మన కర్మ అని చెప్పి తెలుగు ఖ్యాతిని కింద పరిచి మాట్లాడే అంబటి రాంబాబుని మీరు చూస్తా కూర్చున్నారంటే అది మీ మాటల కిందే వస్తాయి, రావా? ఒకవేళ మీ మాటలే అని చెప్పి మీరు ఒప్పుకుని ఇలా ఖాళీకి కూర్చుంటే నేను అన్న మాటలని అందరికీ వర్తిస్తాయి. ఇలాంటి కర్మ ఎవరి కర్మ అని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఇదే మీ కర్మ. మీ కర్మకి మీరు ఇంకా పైకి రారు. మీరు దేన్ని పార్టిసిపేట్ చేయలేరు, ఎక్కడ అభివృద్ధి చూడలేరు. ఎందుకంటే చూడటానికి మనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలియదు కాబట్టి. మా కర్మ రామారావు గారు పుట్టిన చోట, ఆఖరికి సినీ రంగంలో పైకి వచ్చిన చోట, ఆంధ్రప్రెన్యూర్స్ హైదరాబాద్లో 80% దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినంత జవసత్వాలు మనకు ఉన్న చోట నిర్వీర్యం చేయడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు. దీనికి వ్యాక్సిన్ తొందరగా కనుక్కున్నప్పుడు డోస్ తొందరగా జనాలే వేస్తారు మనకి. ఇదండి ఖచ్చితంగా ఇతను చేసిన వ్యాఖ్యల పైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇతని గురించి ఎంతసేపు మాట్లాడినా నాకు ఆయాసం తప్ప ఇంకేం రాదు. బట్ తెలుగు జాతి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరన్నా. That's all for now. Thank you.